మరి కాసేపట్లో మీరు చూడబోయే అమ్మాయి పేరే నిత్య. వయసు 30 ఏళ్ళు. అమ్మాయిలంటే ఇలా ఉండాలి అలా ఉండకూడదు అనుకునే వాళ్ళందరి అంచనాలను తారుమారు చేసే అమ్మాయి. అలా అని నిత్య రెబెల్ కాదు, ఫెమినిస్ట్ అంతకన్నా కాదు. ఓకే, హౌ మే హెల్ప్ యూ మేడం? కొంచెం వెయిట్ చేయండి. హలో, అమ్మా. ఇక ఈ అబ్బాయే ఈశ్వర్. ఈశ్వర్కి కూడా 30 ఏళ్లే. మన సమాజంలో జెండర్ ఈక్వాలిటీ కోసం పోరాడేది అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా అని నమ్మే వ్యక్తి. కష్టాలు కన్నీళ్లు అమ్మాయిల పేటెంట్ రైట్ కాదు అని బల్ల గుద్ది మరీ చెప్తాడు. అలా అని మేల్ షావనిస్ట్ కాదు, ఒక విధంగా చూస్తే కాస్తంత ఫెమినిస్టే. బాబు ఈశ్వర్, వచ్చే వారం పెళ్లి చూపులురా. ఏంటి ఇది? లాస్ట్ వీకే కదా పెళ్లి చూపులు పర్ఫెక్ట్గా అటెండ్ చేశాను అనుకుంటే మళ్ళీ పెళ్లి చూపులా? అటెండ్ చేసావు గానీ ఓకే చేయలేదుగా. మన ఫ్యామిలీకి నచ్చే మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోరా. ఆ అమ్మాయి నచ్చాల్సింది నాకు, మన ఫ్యామిలీకి కాదు. నువ్వు ఇలా హిందీ డబ్బింగ్ సీరియల్ చూసి చూసి ఇలా వారానికో పెళ్లి చూపులను నన్ను చంపుతున్నావే. పోయిన వారం పిల్లని చూసి రమ్మంటే స్త్రీ జాతి సమానత్వం అని లైఫ్లో ఎలా ఉండాలో చెప్పొచ్చావు. ఇప్పుడు ఆ పిల్ల రాత్రిళ్ళు కూడా ఇంటికి రావట్లేదట. ఏ ఆరు బయట వెన్నెలను ఆస్వాదిస్తుందా? క్లబ్బుల్లో పబ్బుల్లో సమానత్వాన్ని వెతుక్కుంటుందట్రా. పెళ్లి చేసుకోరా అంటే నీ సంఘ సంస్కరణలు ఏంట్రా? నువ్వు చూపించే అమ్మాయిలందరూ జీవం లేని జీవితాన్ని గడుపుతున్నారే. ఎంతూజియాజం లేకపోయినా పర్లేదు, ఎంపవర్మెంట్ కూడా లేదే. జీతం తెచ్చే మొగుల కోసం కూర్చున్నారు వాళ్ళంతా అక్కడ. అందుకే నేను ఫిక్స్ అయిపోయానే, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండిపెండెంట్గా అయినా ఉండాలి, లేదా నేను హౌస్ హస్బెండ్గా ఉంటే నన్ను కూర్చోబెట్టి పోషించాలి. ఆ అమ్మాయి అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉండాలని చెప్తున్నానే. అయితే రిలయన్స్ కంపెనీలో పనిచేసే అమ్మాయిని చూడమంటావా? నా కర్మే, నా కర్మ. రిలయన్స్ హెరిటేజ్ కాదే, సెల్ఫ్ రిలయంట్ అంటే అస్తిత్వం అన్నమాట. ఏంటో ఈ అస్తిత్వాలు అస్థి పంజరాలు నీకే తెలియాలి. నేను నీ ఫోన్కి ఒక అమ్మాయి ఫోటో నెంబర్ పంపుతున్నాను. ఆ అమ్మాయి కూడా నువ్వు ఉన్న ఊర్లోనే ఉంటుందట. మాట్లాడుకో, మ్యాచ్ ఫిక్స్ చేసుకో. అబ్బాయి ఏంటే నువ్వు నా పెళ్లి చేయడమే నీ జీవిత ఆశంగా పెట్టుకున్నావా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరితో అండి మీరు మాట్లాడేది? మీ అమ్మగారితోటే కదా? అమ్మండి, రెస్పెక్ట్ ఏది? అమ్మని ఒసే ఇసే అంటూ పిలవడం ఏమిటి? అమ్మండి, రెస్పెక్ట్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా, కమింగ్. హలో హలో ఈశ్వర్, హలో ఈశ్వర్ ఉన్నావా? అమ్మగారు చెప్పండి. ఛీ, ఏంట్రా పిలుపు పెద్ద పాలెరు పిలిచినట్టు? రెస్పెక్ట్ అమ్మగారు, ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్. బాబు ఈశ్వర్, ఆర్ యూ ఓకే? ఎస్ అమ్మగారు, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్. యా, చెప్పండి. సారీ మేడం, సారీ ఫర్ ద డిలే. యాక్చువల్లీ మీ రూమ్ నెంబర్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ చూస్తున్నారండి? మొహం ఇక్కడుంది, ఇది మాట్లాడదు. ఐఎమ్ సారీ మేడం. I know I'm hot. ఇంట్రెస్టింగ్. Okay, my baby. Okay, final one. ఈ పిక్చర్స్ మామ్కి పంపిస్తాను. ఎస్ ఎస్, సెంట్. షాక్ అయిపోయి ఉంటుంది దెబ్బకి మమ్మీ.
మమ్మీ ఏ ఏంటి ఆ ఫోటోలు మరి సిగ్గు లేకుండా తయారవుతున్నావు? హా నీ కూతురు ఎంత సెక్సీగా ఉంటుందో చూసుకో బంగారం. ఇలాంటి మెటీరియల్ టోటల్ 2 తెలుగు స్టేట్స్ లో వెతికినా దొరకదు. ఈ ఫోటోలు ఫేస్బుక్ లో పెడితే లైక్లు ఏమంటావు? నా కర్మే నా కర్మ, నీతో మాట్లాడడం నా వల్ల కాదు, కానీ నీకో మంచి మ్యాచ్ చూసాడు పెద్ద మావయ్య. అయ్యయ్యో మమ్మీ, మ్యాచా మళ్ళీయా? ఓహ్, అసలు నేను ఎక్కడున్నా తెలుసా నీకు? తెలుసు, ఆ అబ్బాయి కూడా అక్కడే ఉన్నట్ట. మావయ్య ఫోటో పంపించాడు, నాకైతే నచ్చాడు. నువ్వు కూడా చూసి ఓకే చేస్తే. అబ్బా మమ్మీ, అసలు ఫోటో చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి ఇదేనా ఫ్లిప్కార్ట్ లో షాపింగా? లైఫ్ లాంగ్ కలిసి బతకాల్సిన వాడిని రెజ్యూమ్ చూసుకొని సెలెక్ట్ చేయాలా? అమ్మా అర్థం చేసుకో, నాకంటూ కొన్ని ఇష్టాలున్నాయి. వాటిల్ని గౌరవించే వాళ్ళు దొరకరు మాతాశ్రీ. ఓకే ప్లీజ్ నౌ డోంట్ టార్చర్ మీ మమ్మీ. ఇలా సమానత్వం తొక్కాతోలు అనడం వల్లే నీకు ఇంకా పెళ్లి కావట్లేదు. ఇప్పుడు నాకు పెళ్లి కాకపోతే దేశానికి ఒరిగేది ఏమీ లేదు. సరే తల్లి, నీ ఇష్టం. ఆ అబ్బాయి ఫోటో ఫోన్ నంబర్ పంపించాను, చూసుకొని కలువు మరి. బా సరే చూద్దాంలే. హాయ్. హాయ్. కాఫీ యా, కాఫీ. ప్లీజ్ హ్యావ్, ఇట్స్ హాట్. యా, సిన్స్ మార్నింగ్. వాట్? అదేం లేదు. హౌ యూ? చెప్పారు కదా హాట్ అని. హాట్గానే ఉన్నానులే. అంటే నా ఉద్దేశం అది కాదండి. మార్నింగ్ రిసెప్షన్ దగ్గర, ఐ మీన్ కోపంగా, దాట్ హాట్, నాట్ దిస్ హాట్. ఐ మీన్ లైక్ కోపం. పర్వాలేదులేండి. ఎనీవేస్ నేను అది కాంప్లిమెంట్ లానే తీసుకుంటానులే. దట్స్ ఓకే. ఏంటో ఈ పెళ్లి చూపులు. నాకు ఈ పెళ్లి చూపులు అనే కాన్సెప్టే నచ్చదండి. అంటే కొన్ని నిమిషాల మీటింగ్లో మన పాస్ట్ లైఫ్ని తెలుసుకోలేం, అలానే మన ఫ్యూచర్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే మీరు నన్ను గుడ్డిగా నమ్మాలి, నేను మిమ్మల్ని బలవంతంగా ఇష్టపడాలి. ఇఫ్ ఆల్ సెట్, పెళ్ళి. ఏంటో ఇది. పెళ్లి చూపుల మీద ఇంత అనుభవమా? పెళ్లి చూపులు నాకేమైనా కొత్త అనుకున్నారా ఏంటండి? మా అమ్మ సంగతి మీకు తెలియదు. అదే ఆవిడ ఖాళీగా ఉన్నప్పుడల్లా నాకు ఆ ప్రొఫైల్ పంపిస్తూ ఉంటుంది. అయితే మీకు ఎవరు నచ్చలేదా? నచ్చడం అంటే ఫిజికల్ లుక్స్ కాదు కదండి, ఇంటర్నల్ సోల్ అనేది ఒకటి ఉంటుంది కదా నిత్య గారు. గారు వద్దు, నిత్య అని పిలు. నేను కూడా నిన్ను ఈశ్వరనే పిలుస్తాను. హోప్ యూర్ ఓకే విత్ దాట్. అంటే మార్నింగ్ మీరే కదా గారు మీరు అనమన్నారు. గారు అనింది అమ్మకి, అమ్మాయికి కాదు. యా ఆఫ్ కోర్స్. యాక్చువల్లీ నీతో కలిసి కాఫీ తాగటానికి నీ పేరు తెలిస్తే చాలు, అండ్ నువ్వు తెలిస్తే చాలు. కానీ నీతో లైఫ్ షేర్ చేసుకోవాలంటే మాత్రం నీ మనసు తెలిసి ఉండాలి. ఇంతవరకు అలా ఎవరి మనసు తెలుసుకోలేకపోయావా? అంటే ఆ అమ్మాయి మనసు అంటార్టిక్ మంచు రెండు ఒకటే. చల్లగా తెల్లగా కనిపించి కరిగిపోతాయి. తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళందరూ కవులుగానే మిగిలిపోయారు. బాగానే మాట్లాడుతున్నావు. అయితే ఏమంటావు? డైరెక్ట్గా డేటింగ్ అంటావా? ఇద్దరు కలిసి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి డేటింగ్ అని పేరు పెట్టారా? ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ ఇట్. ఓకే,
అయితే నాకు ఇప్పుడు ఈశ్వర్ గురించి తెలుసుకోవాలన్నమాట. వాట్ ఈస్ ఈశ్వర్? చదివింది ఎంఎస్, జాబ్ వచ్చి సాఫ్ట్వేర్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్. నెలలో 15 రోజులు ఊర్లు బట్టి తిరుగుతుంటాను. గుడ్. నేను అంతే, నెలలో 20 రోజులు అడవిలోనే తిరుగుతూ ఉంటాను. నాది ఆర్మీ ఫ్యామిలీ, ఫాదర్ లేరు, అంతా అమ్మే. ఐఎమ్ అ సైంటిస్ట్ ఎట్ CEPS, సెంటర్ ఫర్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ప్లాంట్ స్టడీస్. అదేనండి, అంతరించిపోతున్న మొక్కలు, ఆ మొక్కల జాతుల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను. తెలుసుకుని ఏం చేస్తావు? యు వాంట్ నో? ఎస్. సో నెక్స్ట్ డేట్లో మళ్ళీ చెప్తా. సీ యు, బాయ్. హే హాయ్. హాయ్ ఈశ్వర్, ఏం చేస్తున్నావు? నేనా గూగుల్లో గాలిస్తున్నా. ఓ, గూగుల్ సెర్చ్ చేస్తున్నావా? ఈ గూగుల్లో ఎంత మంచోడో తెలుసా, ఇందులో ఏం వెతికినా దొరుకుతుంది. సరే, ఒక పని చేయి. అయితే చిన్నప్పుడు నా సైకిల్ పోయింది, అయితే నా సైకిల్ సెర్చ్ చేసి పెట్టవా? అలాంటివి దొరకవమ్మా, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అసలు ఏం ఇన్ఫర్మేషన్ చూస్తున్నావు నువ్వు? 2 hours నుండి చదువుతున్నాను. పాస్ట్ 200 years నుంచి 350 జాతి మొక్కలు అండ్ 38 టైప్స్ ఆఫ్ అనిమల్స్ అంతరించిపోతున్నాయి తెలుసా. ఇంత జరుగుతుందా? ఇంకా చాలా జరుగుతుంది ఈశ్వర్. ఇంకో 50 ఏళ్ళు ఇలాగే ఉంటే భూమి మీద 20-30 జీవరాశులు, 2-3 మొక్కలే మిగులుతాయి. ఇదంతా మనిషే చేస్తున్నాడు. వెరీ ప్యాథటిక్. యా, దట్స్ ట్రూ. యా, బట్ వై సడన్ గా నేచర్ మీద ఇంత ఇంట్రెస్ట్ పుట్టింది సార్కి? అంటే ఇంట్రెస్ట్ నేచర్ మీద కాదు, నేచర్ లవర్ మీద. ఓకే. యాక్చువల్లీ నాలో మంచి ఎన్విరాన్మెంటల్ లవర్ ఉన్నాడు తెలుసా. అంతెందుకు, మన స్వచ్ఛ భారత్లో ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను అనుకున్నా. మా స్కూల్లో ఎన్ని మొక్కలు నాటానో. అండ్ యు నో వాట్, ఐఎమ్ లిమిటెడ్ ప్లాస్టిక్ యూజర్ టూ. గుడ్, వెరీ గుడ్. లంచ్ చేసావు మధ్యాహ్నం? లేదు, గార్డెన్ రూట్కి వెళ్తున్నాను. అక్కడే ఏదో దారిలో ధాబాలో చేసేస్తాను. షల్ వి మీట్ ఫర్ డిన్నర్? డిన్నర్? ఓకే, ఫైన్. ఓకే, డన్. యువర్ ఆర్డర్ ప్లీజ్ సార్. శివాస్ రీగల్ 1 large. ఓకే సార్. మ్యామ్? నా తాగదంట. నో, తాగుతా. ఇట్స్ ఏ కాక్టైల్ సార్. యా, వోడ్కా అండ్ ఫ్లేవర్స్, యు నో, ఐ జస్ట్ లవ్ ఇట్. నిత్య, నా లైఫ్లో కనెక్ట్ అయ్యి రీప్లేస్ చేసుకోలేని కొన్ని రోల్స్ ఉన్నాయి. మా అమ్మ నా ఫస్ట్ లవ్, మా నాన్న మై ఫస్ట్ గురు, మా చెల్లి మై ఫస్ట్ ఎనిమీ. తర్వాత మరి ఫ్రెండ్స్? వాట్ అబౌట్ ఫ్రెండ్స్? ఉన్నాడు ఒక్కడున్నాడు, మై బెస్ట్ ఫ్రెండ్ విశ్వ. మరి గర్ల్స్? చియర్స్ బై ద వే. చియర్స్. వాట్ అబౌట్ గర్ల్ ఫ్రెండ్స్? నో. కమాన్ యా, చెప్పు, పర్వాలేదు. గర్ల్ ఫ్రెండ్స్, బ్రేకప్స్, అఫైర్స్. అంటే అప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇంట్రెస్టింగ్. చెప్పు.
ఓకే 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 చెప్తా, కానీ నేను చెప్పాక తర్వాత నువ్వు చెప్పాలి. అఫ్ కోర్స్. వెన్ ఐ వాజ్ ఇన్ 12th, మై ఫస్ట్ క్రష్ లిల్లీ అగర్వాల్, మార్వాడి. మా క్లాస్ కొత్తగా వచ్చింది, తెలుగు రాదు. తనతో మాట్లాడాలని క్లాస్ బాయ్స్ అందరూ ట్రై చేశారు. అఫ్ కోర్స్ నేను కూడా అనుకో. అయినా నాకే పడింది. ఓకే, తర్వాత? ఆ తర్వాత కిస్సెస్, హగ్స్, చిన్న చిన్న రాక్షస ప్రయత్నాలు. ఆ తర్వాత బ్రేకప్. ఓ, బ్రేకప్? బట్ వై? అంటే అది హార్మోన్స్ ఎఫెక్టో ఏదో అట్రాక్షన్ అంతే. ఆ స్టేజ్ తెలుసు కదా, తెలుసుకోవాలని ఆరాటం తప్ప తెలుసుకునేంత ఏజు లేదు, సిచ్యువేషను కాదు. నెక్స్ట్ ఏముంది, మా ఆఫీస్ కొలీగ్ లత. కొంచెం మెచ్యూర్డ్ రిలేషన్షిప్, రెస్పెక్ట్, కేరింగ్, లవ్, ఇలాంటి కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. తిట్టుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. అండ్ యు నో వాట్, షీ చేంజ్డ్ మీ అలాట్. రియలీ? నేను పెరిగిన సిచ్యువేషన్స్ అండ్ కల్చర్ వల్ల ఆ అమ్మాయిల పట్ల నాకు డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది. ఒపీనియన్ అంటే వాట్? ఒపీనియన్ అంటే వెస్టర్న్ క్లోత్స్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఇవన్నీ నచ్చేది కాదు. అంటే అప్పుడు, ఇప్పుడు కాదు. ఈ కాలేజ్ గెట్ టుగెదర్ పార్టీస్లో కలిసి తిరగటం, తాగటం, ఇవన్నీ నచ్చేకావు. అంటే ఇప్పుడు కాదు, అప్పుడు. అసలు ఒక్క లైన్లో చెప్పాలంటే అమ్మాయిలకి లిమిటేషన్స్ ఉండాలి అని గట్టిగా నమ్మేవాడిని. అంటే ఇప్పుడు కాదు, అప్పుడు. మరి ఇప్పుడు? అంతా మారిపోయింది. మార్చేసింది లత. గుడ్, వెరీ గుడ్. తర్వాత చెప్పు. ఒక చల్లని సాయంత్రం లత పెళ్ళికి వెళ్ళాను. ఐఎమ్ సారీ, అలా జరిగింది ఏంటి ఈశ్వర్? అంటే తను నాకన్నా 5 years పెద్దది. అఫ్ కోర్స్ వి వర్ డేటింగ్, వి వర్ ఇన్ ఎ రిలేషన్షిప్. బట్ లతకి ఫ్యామిలీ ఉంది కదా, 5 years ఏజ్ గ్యాప్. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. షీ వాజ్ ఎ గ్రేట్ సోల్. ఆ అమ్మాయిల విషయంలో నా పర్సెప్షనే మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని జడ్జ్ చేయకూడదని అర్థమైంది. ఇట్స్ ఓకే యా, లైట్ తీసుకో. నాకు 2 బ్రేకప్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ బ్రేకప్ అంటే పెయిన్ఫుల్ అనుకో. రాజేష్, మై ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, చాలా స్మార్ట్ ఈశ్వర్. యునో, క్రికెట్ చాలా బాగా ఆడేవాడు. ఒకరోజు తను క్రికెట్ గ్రౌండ్లోనే ప్రపోజ్ చేశాడు. ఒకసారి ఇంటర్ కాలేజ్ కప్ గెలిచినప్పుడు నేను కిస్ ఇచ్చాను తెలుసా? ఓ, బాగుందా? అఫ్ కోర్స్, నా ఫస్ట్ కిస్ చాలా స్పెషల్గా ఉంటుంది. వెరీ మెమరబుల్ కదా. ఇక్కడ పెట్టాడా? ఇక్కడ పెడితే దాన్ని కిస్ అనరు, పప్పి అంటారు. మరి నీకు పెట్టింది పప్పి కదా? నేను పెట్టింది మిసిసిపి. మెసిసిపియా? మెసిసిపి ఏంటి ఐసిఐసి లాగా? మిసిసిపి అంటే డాన్సింగ్ ఆఫ్ ద లిప్స్. ఓ, మెసిసిపి, గుడ్. లిప్స్కి లిపి అన్నమాట. తర్వాత నాకు అర్థమైంది నేను వాడికి సూట్ అవ్వనని. నా స్పేస్ యునో ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్. చిన్న చిన్న గొడవలు, ఈగో ప్రాబ్లమ్స్, జస్ట్ తట్టుకోలేకపోయానంతే. దెన్ ఇప్పుడు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అన్నారు, అంతేగాని విమెన్స్ హెల్త్ అని అనలేదు కదా. తాను తాగితే అబ్బాయట ఓకే అట తాగచ్చట, నేను తాగితే అమ్మాయట
తాగకూడదట. ఓకే, అర్థమైంది. యునో ఇట్స్ సో రిడిక్యులస్. సో బాటిల్స్ అప్ అన్నమాట. బాటిల్స్ అప్పా? మరి బ్రేకప్. తర్వాత లైఫ్లోకి వచ్చాడు ప్రణయ్, మా ప్రొఫెసర్. పెద్దగా ఏజ్ గ్యాప్ కూడా లేదనుకో. టీచింగ్లో ఎక్స్పర్ట్. ఒక విధంగా చెప్పాలంటే నాకు ప్లాంట్స్ ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ప్రణయ్. కాలేజ్ లైఫ్ వాజ్ గ్రేట్. అంతవరకు బుక్స్తో ఫ్రెండ్షిప్ చేసిన నాకు అఖిల పరిచయం 2 years కాలేజ్ని టైం తెలియకుండా చేసింది. ఇద్దరిలో ఒకే ఆలోచనలు. చదవడం అంటే బుక్స్ కాదు, ఇంకా ఏదో ఉంది. రీసెర్చ్ అంటే ఇద్దరికీ ఇష్టం. ఇలా ఆలోచిస్తున్న టైంలో మా కాలేజ్కి ఫ్రీలాన్సింగ్ ప్రొఫెసర్గా ఎంట్రీ ఇచ్చాడు ప్రణయ్. ప్రణయ్ తీసుకున్న ఫస్ట్ క్లాస్లోనే నేను ఇంప్రెస్ అయిపోయాను. ఆ తర్వాత పరిచయం, తర్వాత రెస్పెక్ట్, ఆ తర్వాత లవ్. ఎస్, వీ వర్ ఇన్ లవ్. నో యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ లవ్. తన మీద ఇష్టం, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ యూనివర్సిటీకి టాపర్ అయ్యేలా చేశాయి. ఆ విషయం ప్రణయ్కి చెప్పడానికి వెళ్ళాను. అయినా ఇందులో నీ గొప్పతనమే ఉంది. నేను చెప్తే నువ్వు చదివావు, నువ్వు నేను చెప్పినట్టు చదివావు, నువ్వు నేను చెప్పినట్టు రాసావు. ఓకే, యు గాట్ గుడ్ మార్క్స్. అయినా ఎన్ని మార్క్స్ వచ్చినా ఏముంది చెప్పు? చివరికి పెళ్లి చేసుకొని ఫ్యామిలీగా సెటిల్ అయిపోవడమే కదా. మార్క్ షీట్ బీరోలో ఉంటుంది, మెడల్స్ కబోర్డ్లో ఉంటాయి. ఓకే బాయ్. అప్పటి వరకు నాకు యూనివర్సిటీ టాప్ మార్క్స్ వచ్చాయనుకున్నాను. బట్ ప్రణయ్ టీచింగ్ వల్లనే నాకు గుడ్ మార్క్స్ వచ్చాయని తెలుసుకున్నాను. ఆ మాటలకి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యాయి. ఆ తర్వాత ఒకరోజు అఖిల కనిపించకుండా పోయింది. కంగారు పడిపోయి ప్రణయ్కి చెప్పడానికి వెళ్ళాను. ఏంటి అఖిల కనపడట్లేదు. హాయ్ నో, ఇలాంటిదేదో అవుతుందని నాకు ముందే తెలుసు. అంటే ఏమంటున్నావు నువ్వు? అంటే ఉంది, అఖిల లేచిపోయింది పక్కా. ఇట్స్ కన్ఫర్మ్. ఒకవేళ లేచిపోకపోతే కాంటాక్ట్లో ఉండాలి కదా. ప్రణయ్, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాను? ఈ ఏజ్లో ఉన్న అమ్మాయిలు దేనికోసం వెళ్తారు చెప్పు? తాను లేచిపోయింది. అమ్మాయిలు మిస్ అయ్యారంటే పోలీస్ స్టేషన్లో ఫైల్ అయ్యే కేసుల్లో 90% లేచిపోయిన కేసులే ఉంటాయి. అఖిల లేచిపోయింది, ఫిక్స్. హలో హలో నిత్య, నేను అఖిలాని. అఖిల, అఖిల ఎక్కడున్నావు నువ్వు? ఏమైపోయావు? నో ప్లీజ్ జస్ట్ లిజన్. నేను మైక్రోబయాలజికల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ షిమ్లాలో జాయిన్ అయ్యాను. అందుకే కాంటాక్ట్లో లేను. రీసెర్చా? అరే అఖిల, ఆ విషయం ఇంట్లో చెప్పి వెళ్ళొచ్చు కదా అఖిల. ఇప్పుడు రీసెర్చ్ అండ్ స్టడీ అంటే ఇంట్లో పంపించరే నన్ను. మా బావతో పెళ్లి ఫిక్స్ చేస్తున్నాడు మా నాన్న. నాకు పెళ్లి ఇప్పుడే ఇష్టం లేదే. నేను ఇంకా చదువుకోవాలి. ఐ వాంట్ టు బి ఎ సైంటిస్ట్. అందరూ నువ్వు ప్రేమ కోసం వెళ్ళిపోయావంటున్నారు, లేచిపోయావంటున్నారు. అవునే, నేను నా ప్రేమ కోసమే వచ్చేసాను. నాకు చదువు అంటే ప్రేమ. ఓ వావ్, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. అయినా నీ ఫ్రెండ్ లేదని చెప్పి నా బర్త్డేకి విష్ అయ్యావా? దా కూర్చో కూర్చో కూర్చో. హ్యాపీ బర్త్డే. బర్త్డే విషెస్ ఇంత డ్రైగా చెప్తారా? కూర్చో కూర్చో కూర్చో. ఈరోజు నాతో పాటు నువ్వు కూడా తాగాలి. విల్ గెట్ ఎ డ్రింక్ ఫర్ యూ. ప్లీజ్ హ్యావ్ దిస్. నో. ఓకే, దట్స్ ఫైన్. ప్రణయ్, ఆ రిలేషన్షిప్ వోంట్ వర్క్ ఎనీమోర్. ఏంటి? ఏంటో ప్రణయ్, నిన్ను ప్రేమిస్తున్నానో భరిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నీకు మనుషుల్లో 2 రకాలు కనిపిస్తారు. జెండర్ డిఫరెన్స్.
అమ్మాయిలంటే చులకన. యూర్ అ మేల్ షావనిస్ట్ ప్రణయ్. కమ్ అగైన్. నీకు అర్థం కాదు. యునో, నాకు బెస్ట్ మార్క్స్ వచ్చాయని నేను అనుకున్నాను. జస్ట్ మార్క్స్ వచ్చాయని నువ్వన్నావు. అఖిల వెళ్ళిపోయిందని నేనన్నాను. కాదు, లేచిపోయిందని నువ్వన్నావు. అమ్మాయిలు మాత్రమే లేచిపోరు ప్రణయ్, అబ్బాయిలతో కలిసి వెళ్తారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అఖిల లేచిపోలేదు. తన డ్రీమ్ని పర్సూ చేయడానికి వెళ్ళింది. ఓకే, సో అఖిల లేచిపోలేదన్నమాట, చదువుకోవడానికి వెళ్ళిందన్నమాట. ఓకే, దాట్స్ గుడ్ ఫర్ హర్. సరే, ఏంటంటే ఇప్పుడు నేను నీకు నచ్చట్లేదా? నచ్చట్లేదు. నేను నచ్చినప్పుడు నా బర్త్డే పార్టీకి నా రూమ్కి ఒక్కదానివే ఇంత అందంగా ఇంత హాట్గా రెడీ అయ్యేందుకు వచ్చావు? నేను రెడీ అయింది నీ కోసం కాదు, నా కోసం. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రణయ్, అమ్మాయిలు రెడీ అయ్యేది అబ్బాయిల కోసమే అని అనుకోకు. వి గెట్ డ్రెస్డ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఈ విషయం చెప్పడానికే. దట్ ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్. కమాన్ యార్, లవ్దే ఉంది చెప్పు. కొన్ని గంటలు కలిసి గడిపితే మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అయినా పెళ్ళైన తర్వాత కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తలే. ఫ్రీడమ్ అనేది నువ్వు ఇచ్చేది కాదు ప్రణయ్. నువ్విచ్చి నేను తీసుకుంటే అది ఫ్రీడమ్ ఎలా అవుతుంది? ఓకే ఫైన్, కూల్ కూల్ కూల్. నువ్వు కూడా నా కింద జూనియర్ అదే లెక్చరర్. అదే 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 నీ కిందే అనే భావం, నీ పైనే అనే భయం, ఈ రెండు నీ మైండ్ నుంచి తీస్తే బెటర్. నేను అనేది నీ విషయంలో అహం, నా విషయంలో అస్తిత్వం. అది నేను చంపుకోలేను. నీతో ఉండలేను ప్రణయ్. ఐఎమ్ సారీ. ఓకే, కూల్ కూల్ కూల్. కూర్చో ప్లీజ్, సిట్ డౌన్ యార్. ఓకే ఫైన్, లెట్స్ బ్రేకప్, బట్ విత్ స్వీట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక్క విషయం ప్రణయ్,